బాల్కసుమన్పై పోలీసులు మరో సెక్షన్ జోడించారు. రిమాండ్ రిపోర్టులో బిఎన్ఎస్ 152 సెక్షన్ను జతపరిచారు. దేశ సమగ్రతకు హాని కలిగించేలా బాల్కసుమన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బాల్కసుమన్పై పోలీసులు మరో సెక్షన్ జోడించారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బాల్కసుమన్ పై ఇప్పటికే మరొక సెక్షన్ కూడా పోలీసులు జోడించినటువంటి పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ లో మరొక కీలకమైనటువంటి సెక్షన్ ను కూడా పొందుపరిచారు. బిఎన్ఎస్ 152 సెక్షన్ ను జతపరుస్తూ రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ సమగ్రతను హాని కలిగించేలా బాల్కసుమన్ వ్యాఖ్యలు చేశాడు. దేశ భద్రతకు, మరోవైపు దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా అందులో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిఎన్ఎస్ 152 సెక్షన్ ఏం చెప్తుందంటే, గతంలో మనం చూసాం ఐపీసీ 124A అనేటువంటి రాజద్రోహం, దేశద్రోహం కేసు ఉండేది గతంలో. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత ఆ సెక్షన్ ను 152 కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఒక రాజద్రోహం, దేశద్రోహం అనేటువంటి వర్డ్ ఇప్పుడు ఆ చట్టంలో లేకున్నప్పటికీ కూడా ఆ సెక్షన్ కి ఏదైతే వర్తిస్తుందో శిక్ష, అదే విధంగానే ఇప్పుడు సెక్షన్ 152 కూడా అదే వర్తిస్తుందనేటువంటి అంశాన్ని మనకు ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే దేశ భద్రతలకు భంగం కలిగించే విధంగా, శాంతి భద్రతలు విఘాతం కలిగేలా ఇలా వ్యాఖ్యలు చేసినా, వాళ్ళు వ్యవహరించిన ఈ సెక్షన్ అనేది పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ఇతని పైన కూడా ఇదే సెక్షన్ ని బాల్కసుమన్ పై పెట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.